హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వెక్టర్ ఎడిషన్ నేర్చుకోబోతున్నాం. అదేంటి వెక్టర్ ఎడిషన్ నేర్చుకున్నాం కదా, ఆర్ ఈక్వల్స్ టు √a² + b² + 2ab cos θ. ఇంకే వెక్టర్ ఎడిషన్ ఉంది. ఆ వెక్టర్ ఎడిషన్ ఓన్లీ రిజల్టెంట్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ మాత్రం తీయడం నేర్చుకున్నాం. ఈరోజు రిజల్టెంట్ వెక్టర్ తీసేద్దాం, సరేనా? వెక్టర్ తీసేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం సపోజ్ ఇది బీ బార్, ఈ బీ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ బి ఇచ్చాడు. ఇది ఏ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఏ ఇచ్చాడు. అంటే మనకి మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చారు, వాటి మధ్య ఉన్న యాంగిల్ తీటా కూడా ఇచ్చాడు. ఇలాంటి టైంలో మనం రిజల్టెంట్ కనిపెట్టడం నేర్చుకున్నాం. ఏంటి? ఏ బార్ ప్లస్ బీ బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకా రిజల్టెంట్ ఏమైద్ది? √a తాలూకు స్క్వేర్, ఏ తాలూకా మ్యాగ్నిట్యూడ్ తాలూకు స్క్వేర్, బి మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ మ్యాగ్నిట్యూడ్ బి మ్యాగ్నిట్యూడ్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ దెమ్ థీటా, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ దెమ్ థీటా. కానీ ఏ మైనస్ బి కనిపెడుతున్నప్పుడు, ఏ మైనస్ బి తాలూకు మ్యాగ్నిట్యూడ్ కనిపెడుతున్నప్పుడు, ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బీ బార్. అంటే నువ్వు ఏ బార్ అనే ఒక వెక్టర్కి అండ్ మైనస్ బీ బార్ అనే ఒక వెక్టర్కి ఎడిషన్ చేస్తున్నావు. ఏ బార్ అనే ఒక వెక్టర్ అండ్ మైనస్ బీ బార్ అనే ఒక వెక్టర్. అర్థమైందా? బీ బార్ అండ్ మైనస్ బీ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ సేమ్ అయినప్పటికీ దాని డైరెక్షన్ డిఫరెంట్, సరేనా? వీటి మధ్య ఈ రెండిటికి నువ్వు వెక్టర్ ఎడిషన్ చేస్తున్నావు. ఏమైద్ది? √a తాలూకు స్క్వేర్ ప్లస్ మైనస్ బీ తాలూకు స్క్వేర్. మైనస్ బీ తాలూకు మ్యాగ్నిట్యూడ్ అయినా బీ తాలూకు మ్యాగ్నిట్యూడ్ అయినా ఒకటే కదా, ఎందుకంటే ఈ మాడ్యులస్ అనేది ఈ మైనస్ని మింగేద్ది, ఎగిరిపోద్ది అది. సో మైనస్ బీ తాలూకు మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అండ్ బీ తాలూకు మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఈక్వల్. ఇక్కడ చూడు, అంటే ఏం చెప్తున్నా అంటే చాలామంది ఇక్కడ ప్లస్ 2a ఇంటూ మైనస్ బీ రాసిస్తారు. మైనస్ బీ ఇక్కడ రాదు, సరేనా? ఇక్కడ బి మాత్రం వస్తుంది. ఎందుకు? బీ తాలూకు మ్యాగ్నిట్యూడ్ అండ్ మైనస్ బీ తాలూకు మ్యాగ్నిట్యూడ్ సేమ్. సో ఇక్కడ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఎంత యాంగిల్ కనిపెట్టడం వచ్చు కదా మీకు. 2 వెక్టర్స్ ఇచ్చారనుకో, ఫస్ట్ ఆ 2 వెక్టర్స్కి టేల్ జాయిన్ చేయాలి. ఆ 2 వెక్టర్స్కి టేల్ జాయిన్ చేసాక వాటి మధ్య ఉన్న చిన్న యాంగిల్ చెప్పాలి. ఇదేనా అవ్వచ్చు యాంగిల్, ఇదేనా అవ్వచ్చు. ఈ యాంగిల్ కట్ చేయాలి, ఈ యాంగిల్ టిక్ కొట్టాలి, అంతే, ఇంకేట్లేదు. చిన్న యాంగిల్ చెప్పాలి నువ్వు. సో ఇక్కడ యాంగిల్ ఏమైంది? ఇది యాంగిల్ అయింది. థీటా నీకు ఇది ఇచ్చాను, థీటా ఇది థీటా ఇచ్చాను, కానీ ఇది 180 మైనస్ థీటా. అంటే ఏ బార్కి మైనస్ బీ బార్కి మధ్య ఉన్న యాంగిల్ థీటా కాదు, 180 మైనస్ థీటా. సో ఇక్కడ 180 మైనస్ థీటా రాయాలి. ఎటు రాయాలి? 180 మైనస్ థీటా. సో కాస్ 180 మైనస్ థీటా ఎంత? మైనస్ కాస్ థీటా. సో అందుకు ఇక్కడ మైనస్ వస్తుంది చూడు. మైనస్, చాలామంది మైనస్ బి పెట్టేస్తారు, మైనస్ బి వల్ల మైనస్ వచ్చింది అనుకుంటారు, కానీ కాదు. సో a² ప్లస్ b² మైనస్ 2ab కాస్ థీటా. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా, అందుకు మైనస్ వచ్చింది. ఇక్కడ మైనస్ బి వల్ల మైనస్ రాలేదు, సరేనా? ఇది సింపుల్. మీకు ఈ రిజల్టెంట్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ కనిపెట్టడం వచ్చు, కానీ ఇది మ్యాగ్నిట్యూడ్, ఈ రిజల్టెంట్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ కనిపెట్టడం వచ్చు, కానీ ఇప్పుడు డైరెక్ట్ వెక్టర్ కనుక్కుందాం. వెక్టర్ ఎలాగా? మనకి 2 వెక్టర్స్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేస్తే ఆ 2 వెక్టర్స్ తాలూకు రిజల్టెంట్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ కనిపెట్టడం నీకు వచ్చేది √a² ప్లస్ b². కానీ ఇప్పుడు రిజల్టెంట్ వెక్టర్ కావాలి. వెక్టర్ కావాలంటే నీకు గ్యారెంటీకి 2 వెక్టర్స్ తాలూకు వెక్టర్ ఈక్వేషన్ ఇవ్వాలి, అప్పుడే నువ్వు ఈ వెక్టర్ కనిపెట్టగలవు. సో నీకు సపోజ్ ఏ బార్ అనేది నీకు ఈక్వేషన్ ఇచ్చాడు, 3i ప్లస్ 4j ప్లస్ 5k అండ్ బీ బార్ తాలూకు ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. ఏంటి? 6i మైనస్ 7j ప్లస్ 10k అని. ఇప్పుడు నీకు ఏ బార్ ప్లస్ బీ బార్ అడిగితే ఏ బార్ ప్లస్ బీ బార్ అంటే ఏంటి? డైరెక్ట్ వెక్టరే అనమాట. వెక్టర్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ పెట్టలేదు, డైరెక్ట్ వెక్టరే. డైరెక్ట్ యాడ్ చేసి 3 6 యాడ్ చేసి ఎంత? 9i. 4 మైనస్ 7 ఎంత? మైనస్ 3j. 5 10 15k. సింపుల్. యాడ్ చేసేయడమే, యాడ్ చేస్తూ. సపోజ్ ఏ బార్ మైనస్ బీ బార్ అడిగాడు అనుకో, మైనస్ చేసి 3 మైనస్ 6 ఎంత? మైనస్ 3i. 4
-7 4 మైనస్ ఆఫ్ -7 +7 అవుద్ది. అప్పుడు ప్లస్ 11 జే క్యాప్ 5 -10 -5 కే క్యాప్ -5 కే క్యాప్ అంతే. +7 -7 ఇంకేట్ లేదు. జస్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు నువ్వు చేయాలి. క్వశ్చన్ స్టఫ్ ఉంటుంది. దీని ప్రూఫ్ ఒకసారి చెప్పేస్తాను అసలు ఇలా ఎందుకు అయింది, డైరెక్ట్ యాడ్ ఎందుకు చేయాలి అని. ఒక చిన్న ప్రూఫ్ చూసేద్దాం. అంటే ఐ తాలూకు టర్మ్స్, జే తాలూకు టర్మ్స్, కే తాలూకు టర్మ్స్ ఎందుకు యాడ్ అయ్యాయి అని ఒక చిన్న ప్రూఫ్ ఏం కాదు, చిన్నదే. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, 2 వెక్టర్స్ తీసుకుందాం, ఏ బార్ అండ్ ఇది బి బార్. ఇక్కడ ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ గుర్తుందా? ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ ఏంటి? ఒక వెక్టర్ తాలూకు తోకని ఇంకో వెక్టర్ తాలూకు తలకు పెట్టాలి, అంతే, ఇంకేట్ లేదు. ఒక వెక్టర్ తాలూకా తోకని ఇంకో వెక్టర్ తలకు పెట్టాలి. ఎలా పెట్టాలి? వెక్టర్ని ప్యారలీ షిఫ్ట్ చేయొచ్చు. మనం వెక్టర్ని ప్యారలీ షిఫ్ట్ చేసి ఇక్కడ తెచ్చేసి ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ తాలూకు రిజల్టెంట్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వస్తుంది. ఎలా వస్తుంది? ఏ ఆర్డర్లో వస్తుంది? ఈ రెండు ఈ ఆర్డర్లో నడుస్తుంటే రిజల్టెంట్ అనేది ఆ ఆర్డర్లో నడుస్తుంది, ఆపోజిట్ ఆర్డర్లో. ఈ 2 వెక్టర్స్ ఆ డైరెక్షన్లో వెళ్తుంటే రిజల్టెంట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇలాగా సరేనా? ఇది రిజల్టెంట్ ఆర్ బార్. అంటే ఈ ఆర్ బార్ అంటే ఆర్ బార్ ఏ బార్ ప్లస్ బి బార్ని రీప్లేస్ చేస్తుంది కదా. ఆర్ బార్ అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఏ బార్ అండ్ బి బార్ని నువ్వు తీసేసి ఓన్లీ ఆర్ బార్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఆర్ బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్, సో ఓన్లీ ఆర్ బార్ రాయొచ్చు. సో ఇక్కడ నేను ప్రెజెంట్ తీయట్లేదు. ఇప్పుడు బి బార్ని నువ్వు ఇక్కడ షిఫ్ట్ చేసావా? ఇప్పుడు వీటి రిజల్టెంట్ ఏమవుద్ది? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ముందే తీసుకెళ్ళాలి కదా. వెళ్ళిపోయిగా మళ్ళీ చెప్పాలి ఇప్పుడు నేను. ఎందుకన్యా? ఏ బంచే ఒక చిన్న ప్రూఫ్ చూసేద్దాం. అంటే ఆ ఐ క్యాప్ టర్మ్స్ ఎందుకు యాడ్ అయ్యాయి, జే క్యాప్ టర్మ్స్ ఎందుకు యాడ్ అయ్యాయి, కే క్యాప్ టర్మ్స్ ఎందుకు యాడ్ అయ్యాయి చూసేద్దాం. ఏ ప్రూఫ్ కాదు, చిన్నదే. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. 2 వెక్టర్స్ తీసుకుందాం, ఏ బార్ అండ్ బి బార్. ఇక్కడ ఎలాగో బి బార్ ఇలా తీసుకుందాం, బి బార్. ఓకే, మీకు ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ గుర్తుందా? ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ ఏంటి చెప్తుంది? ఒక వెక్టర్ తాలూకా తోకని ఇంకో వెక్టర్ తాలూకా తలకు పెట్టాలి. ఎలా పెట్టాలి? దీన్ని ఇలా ప్యారలీ షిఫ్ట్ చేసి పెట్టాలి. వెక్టర్ని నువ్వు ప్యారలీ షిఫ్ట్ చేయొచ్చు. ప్యారలీ షిఫ్ట్ చేయి. ఒక వెక్టర్ తాలూకా తోకని ఇంకో వెక్టర్ తాలూకా తలకు పెట్టు, అంటే ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ తాలూకా రిజల్టెంట్ ఏమవుద్ది? ఈ 2 వెక్టర్స్ తాలూకా రిజల్టెంట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వెళ్తుంది. ఏ డైరెక్షన్ వెళ్తుంది? ఈ డైరెక్షన్, ఆ డైరెక్షనా? ఏ బార్ అండ్ బి బార్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. సో అంటే ఈ ఆర్డర్లో ఉంది. రిజల్టెంట్ అనేది దాని ఆపోజిట్ ఆర్డర్లో నడుస్తుంది అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, సరేనా? ఏ బార్ అండ్ బి బార్ ఇలా నడుస్తే ఆర్ బార్ అనేది దాని రివర్స్ ఆర్డర్లో నడుస్తుంది. సో ఆర్ బార్ అంటే నువ్వు ఏ బార్ అండ్ బి బార్ని తీసేసి రిజల్టెంట్ అంటే ఏంటి? ఆర్ బార్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అంటే నువ్వు ఏ బార్ అండ్ బి బార్ని తీసేసి ఓన్లీ ఆర్ బార్ కింద రాయొచ్చు. ఏ బార్ అండ్ బి బార్ని తీసి ఎవరికొకటి ఓన్లీ ఆర్ బార్ కింద రాయొచ్చు. సో ఇప్పుడు ఈ బి బార్ని నువ్వు ఇక్కడ షిఫ్ట్ చేయి. బి బార్ని షిఫ్ట్ చేస్తే ఏమవుద్ది? బి బార్ ఇక్కడికి వచ్చింది. ఓకే, వీటి రిజల్టెంట్ ఏమవుద్ది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది రిజల్టెంట్. ఈ రెండు ఒక ఆర్డర్లో నడిస్తే
రిజల్టెంట్ అనేది ఆపోజిట్ ఆర్డర్ నడుస్తుంది. ఇప్పుడు నేను దీనికి చెరపను, ఏ బార్ని బి బార్ని చెరపను, ఎందుకంటే నాకు ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసి చూపించాలి ఈ లెంత్ దీనికి ఈక్వల్ అవుతుందని. సరేలే, తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఏ బార్ని నువ్వు ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేయి. ఏ బార్ తలకి ఎక్స్ కాంపోనెంట్ ఏటవుద్ది, ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్గా ఎక్స్ యాక్సిస్ మీద, ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా ఎక్స్ యాక్సిస్ మీద, ఇదే కదా ఏ బార్ తలకి ఎక్స్ కాంపోనెంట్. ఒక వై కాంపోనెంట్ ఏటవుద్ది, ఇక్కడ నుంచి వైఎక్స్ మీద పర్పెండిక్యులర్గా వేస్తే, ఇక్కడ నుంచి వై యాక్సిస్ మీద పర్పెండిక్యులర్గా వేస్తే ఈ వెక్టర్ అనేది ఏవై అవుద్ది. సో నా బి బార్ని ఇప్పుడు రిజాల్వ్ చేయి. ఇక్కడ నుంచి నువ్వు డ్రా చేయి పర్పెండిక్యులర్, ఇది బిఎక్స్. ఇక్కడ నుంచి నువ్వు డ్రా చేయి పర్పెండిక్యులర్, ఇది బీవై. ఇప్పుడు నువ్వు ఏ బార్ అంటే ఏంటి, ఏ బార్ అంటే ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బారే. అంటే నువ్వు ఏ బార్ని తీసేసి ఏఎక్స్ బార్ అండ్ ఏవై బార్ కింద రాయగలవు. అంటే ఏ బార్ని తీసేసి ఏఎక్స్ బార్ అండ్ ఏవై బార్ కింద రాసావు. బి బార్ని తీసేసి నువ్వు బిఎక్స్ బార్ అండ్ బీవై బార్ కింద రాసావు. అంటే దీన్ని బట్టి నీకు డయాగ్రమెటిక్లీ ఏట్ అర్థమవుతుందంటే రిజల్టెంట్ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ ఈ లెంత్కి ఈక్వల్ అవుతుంది, అండ్ రిజల్టెంట్ తాలూకా వై కాంపోనెంట్ ఈ లెంత్కి ఈక్వల్ అవుతుంది, ఇది బీవై. ఈ లెంత్ ఎంత, ఇది ఏఎక్స్ ఇది బిఎక్స్, సో ఇది ఏఎక్స్ ప్లస్ బిఎక్స్. ఇది ఏవై ఇది బీవై, సో ఇది ఏవై ప్లస్ బీవై. సో రిజల్టెంట్ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ అనేది వెక్టర్స్ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ని యాడ్ చేస్తూ వచ్చింది. రిజల్టెంట్ తాలూకా వై కాంపోనెంట్ అనేది వెక్టర్స్ తాలూకా వై కాంపోనెంట్ని యాడ్ చేస్తూ వచ్చింది. ఆర్ఎక్స్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బిఎక్స్, ఆర్వై ఈక్వల్స్ టు ఏవై ప్లస్ బీవై, ఆర్జెడ్ ఈక్వల్స్ టు ఏజెడ్ ప్లస్ బీజెడ్. అర్థమైందా డెరివేషన్? అందుకే యాడ్ చేస్తారనమాట ఎక్స్ కాంపోనెంట్స్, వై కాంపోనెంట్స్, జెడ్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు ముందుకు వెళ్దాం, ఒక క్వశ్చన్ చేద్దాం సరేనా. సింపుల్ క్వశ్చన్, జేఈ మెయిన్స్ డబ్బా క్వశ్చన్. అసలు ఎందుకు అలాంటి క్వశ్చన్ అడుగుతారో తెలీదు, అయినా మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఒక క్వశ్చన్ చేసేద్దాం. ఈ డబ్బా క్వశ్చన్ జేఈ మెయిన్స్ 2023లో అడిగారు. జేఈ మెయిన్స్ 2023 చాలా ఈజీ క్వశ్చన్, మీకు జస్ట్ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఇచ్చాను. చేయండి. ఏమి ఇచ్చాడు, when a vector a bar is subtracted from b bar, it gives a vector equal to 2j cap and find b. ఏది ఇచ్చాడు, ఒక వెక్టర్ a bar is subtracted from b bar, ఒక వెక్టర్ a bar is subtracted from b bar, it gives a vector equals to 2j cap, find magnitude of b. వచ్చేది కదా సింపుల్. చూడు, నీకు ప్రాబ్లం ఎక్కడ అవుద్దంటే ఈ ఫ్రమ్లోనే. సపోజ్ ఇక్కడ ఫ్రమ్ కాకుండా బై ఇచ్చాడు అనుకో. బై అంటే అర్థం ఏంటి, ఒక వెక్టర్ ఏ బార్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ బై బీ బార్. అంటే ఏ బార్ అనేది బీ బార్ ద్వారా సబ్ట్రాక్ట్ అవ్వబడింది. ఓకే, ఏ బార్ అనేది బీ బార్ ద్వారా సబ్ట్రాక్ట్ అవ్వబడింది, బై వస్తే ఇది. కానీ ఫ్రమ్ వచ్చింది అనుకో, మనకి ఇక్కడ ఫ్రమ్ ఇచ్చాడు కదా, ఫ్రమ్ ఇస్తే దాని అర్థం ఏంటి, ఫ్రమ్ ఇచ్చాడంటే ఏ బార్ అనేది బీ బార్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తారు, బీ బార్ మైనస్ ఏ బార్ వస్తుంది. బీ బార్ ఏంటి మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. ఏ బార్ ఏంటి, ఎంత ఇచ్చాడు, 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 2k క్యాప్. రిజల్టెంట్ ఏటవుతుంది, రిజల్టెంట్ 2j క్యాప్ అవుతుంది. 2j క్యాప్ అంటే ఇక్కడ 0i క్యాప్ ప్లస్ 0k క్యాప్ కదా. ఐ కోఫిషియన్స్ కే కోఫిషియన్స్ లేవు, అంటే 0i క్యాప్ 0k క్యాప్ రాయగలవు. ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలి. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 0 వస్తుంది. దేనికి నువ్వు 2తో మైనస్ చేస్తే 0 వస్తుంది. 2కి నువ్వు 2తో మైనస్ చేస్తే 0 వస్తుంది. దేనికి నువ్వు 2తో మైనస్ చేస్తే 0 వస్తుంది. 2కి నువ్వు 2తో మైనస్ చేస్తే 0 వస్తుంది. దేనికి నువ్వు 3తో మైనస్ చేస్తే 2 వస్తుంది. 5తో నువ్వు 3ని మైనస్ చేస్తే 2 వస్తుంది. సో వెక్టర్ బీ బార్ అనేది ఇదే, సింపుల్. బీ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఇప్పుడు ఈజీగా వచ్చేది కదా. ఏంటి, రూట్ ఓవర్ దీని స్క్వేర్, ఎక్స్ కాంపోనెంట్ స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ వై కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ జెడ్ కాంపోనెంట్ స్క్వేర్. ఏంటి, రూట్ ఓవర్ 4 ప్లస్ 25 ప్లస్ 4 ఎంత, రూట్ ఓవర్ 33. ఆప్షన్ 33 లేదేంటి, అందుకే ఇలాంటి సరళ దగ్గర మనం చదవకూడదు. మనకు వైట్ బోర్డు మీద కాదు, స్మార్ట్ బోర్డు కావాలి మనకి. వైట్ బోర్డు మీద చదవకూడదు.
అంతేనా? మనసులో అదే నడుస్తుందా? బోనస్ ఇది, అన్ని ఆప్షన్లు తప్పే, బోనస్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఇది కూడా ఒక సింపుల్ క్వశ్చన్, దీని తర్వాత లెవెల్ పెంచుతాం. ఓకేనా? ఏ క్వశ్చన్ ఇచ్చాడు? ఆ వెక్టర్ ఇన్ XY ప్లేన్, ఒక వెక్టర్ అనేది XY ప్లేన్లో ఉంది. ఓకే, మేక్స్ ఇన్ యాంగిల్ 30 డిగ్రీ విత్ పాజిటివ్ Y యాక్సిస్. ఆ వెక్టర్ గీసుకో, వెక్టర్ ఏ బార్, అది Y యాక్సిస్తో 30 డిగ్రీ చేస్తుంది. అంటే Y యాక్సిస్కి ప్యారల్గా ఏదైనా లైన్ ఉంటే దాంతో 30 డిగ్రీ చేస్తుంది. ఓకే, 30 డిగ్రీ. magnitude of y component is 2√3. find magnitude of x component. సింపుల్. ay ఏంటి? a sin theta, ax ఏంటి? a cos theta వచ్చేస్తుంది. కాదు, ఇదే కన్ఫ్యూజ్ చేస్తారు, చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతారు. చాలామంది ఏమనుకుంటారంటే y కాంపోనెంట్ అయితే sin theta, x కాంపోనెంట్ అయితే cos theta. కాదు, అలా గుర్తుపెట్టుకోకండి. ఈ వెక్టర్ని నువ్వు రిజాల్వ్ చేయి. ax అండ్ ay, ఏ కాంపోనెంట్ సైడ్ అయితే థీటా ఉందో ఆ కాంపోనెంట్ కాస్ థీటా అవుద్ది. ay సైడ్ 30 డిగ్రీ వచ్చింది కాబట్టి ay అనేది a cos 30 అవుద్ది. ఇక్కడ ay అనేది a cos 30 అవుద్ది. థీటాకి ఆపోజిట్ సైడ్ ఉన్న కాంపోనెంట్ a sin 30 డిగ్రీ అవుద్ది. ax అనేది ఇక్కడ a sin 30 డిగ్రీ అవుద్ది. సరేనా? థీటా ఎటువైపు అయితే ఉందో ఆ కాంపోనెంట్ కాస్ కాంపోనెంట్, థీటా ఆపోజిట్ కాంపోనెంట్ సైన్ కాంపోనెంట్. ay a cos 30, ax a sin 30. చూడు, ఇప్పుడు ay ఎంత ఇచ్చాడు నీకు? ay 2√3 ఇచ్చాడు. ఓకే, a cos 30 డిగ్రీ ఎంత? √3/2. ఇది క్యాన్సిల్ అయిపోయి నీకు a అనేది 4 వచ్చింది. అంటే నీకు ఈ a తాలూకా మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. a తాలూకా మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తే ఇక్కడ పుట్ చేసి sin 30 ఎంత? 1/2. అంటే ax అనేది 2 వచ్చింది. సింపుల్ క్వశ్చన్ ఇది, పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు. ఇప్పుడు టఫ్నెస్ పెంచుదాం. సరేనా? అంటే నీకు ఇప్పుడు 3 వెక్టర్స్ 3 కన్నా ఎక్కువ వెక్టర్స్ ఇచ్చేస్తారు. ఆ వెక్టర్స్ నువ్వు ఇప్పుడు యాడ్ చేయాలి. ఇది యాక్చువల్లీ వెక్టర్ అడిషన్ క్వశ్చన్ కాదు, జస్ట్ నార్మల్ చేయించాను అంతే. ఓకేనా? ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ చేద్దాం, చాలా సింపుల్ క్వశ్చన్. సెకండ్ నెంబర్ క్వశ్చన్ కావాలా? ఒక వెక్టర్ ఏ ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ నీకు 4 ఇస్తాడు. ఆ వెక్టర్ అనేది పాజిటివ్ x యాక్సిస్తో 30 డిగ్రీ చేస్తుంది. ఇంకో వెక్టర్ ఇస్తాడు b బార్, ఆ వెక్టర్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ కూడా 4 ఇస్తాడు. అది కూడా పాజిటివ్ x యాక్సిస్తో 30 డిగ్రీ చేయట్లేదు, 330 డిగ్రీ చేస్తుంది. నా ఫైండ్ ఇట్స్ రిజల్టెంట్. ఈ 2 వెక్టర్ తాలూకు రిజల్టెంట్ కనిపెట్టాలి. చేయండి. ఎలాగా? ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, ఏ బార్ అనేది పాజిటివ్ x యాక్సిస్తో 30 డిగ్రీ చేస్తుంది. ఏ బార్ అనేది పాజిటివ్ x యాక్సిస్తో 30 డిగ్రీ చేస్తుంది. బీ బార్ అనేది పాజిటివ్ x యాక్సిస్తో 330 డిగ్రీ చేస్తుంది. పాజిటివ్ x యాక్సిస్ 330 డిగ్రీ అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, 330 డిగ్రీ చేస్తుంది. ఇంకోటి విషయం ఏంటంటే వాడు ఇక్కడ +330 అనే అవ్వచ్చు, లేదా -30 డిగ్రీ అనే అవ్వచ్చు. వాడు -30 ఇచ్చినా +330 ఇచ్చినా ఒకటే. అంటే చూడు, ఇప్పుడు నువ్వు x ఉందా, ఇది x, సపోజ్ ఇది a. ఓకే, నువ్వు x యాక్సిస్తో యాంగిల్ ఎలా మెజర్ చేస్తావు అంటే, నువ్వు x నుంచి ఏ వైపు అప్రోచ్ అవ్వు. x నుంచి ఏ వైపు నువ్వు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్రోచ్ అయ్యావు అనుకో, అప్పుడు యాంగిల్ పాజిటివ్ తీసుకుంటావు. కానీ x నుంచి ఏ వైపు క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్రోచ్ అయ్యావు అనుకో, ఈ యాంగిల్ నెగిటివ్ తీసుకుంటావు. ఈ యాంగిల్ 330 డిగ్రీ అయితే +330 డిగ్రీ అయితే ఇది -30 డిగ్రీ అవుద్ది. రెండింటి మీనింగ్ ఒకటే. ఈ రెండింటి మీనింగ్ నువ్వు వెక్టర్ పైకి వస్తున్నావు. +330 అయినా నువ్వు వెక్టర్ పైకి వస్తున్నావు, -30 అయినా వెక్టర్ పైకి వస్తున్నావు. సో ఏదైనా ఇవ్వచ్చు, వాడు చూసుకో. సరేనా? సపోజ్ వాడు -30 ఇచ్చాడు అనుకో, ఓకే, సెకండ్ -30 ఇక్కడ నుంచి నువ్వు -30కి వస్తావు అంతే, ఇంకెట్లేదు. కానీ నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ మైనస్ని తీసుకోకూడదు. ముందు చేస్తుంటే నీకు అర్థం అవుద్ది. నువ్వు జస్ట్ నీకు డయాగ్రామ్ గీసినంత వరకే నీకు మైనస్ పనికి వస్తుంది. తర్వాత నువ్వు మైనస్ని తీసి
సాల్వ్ చేసినప్పుడు మైనస్ తీసి సరేనా, ఈ 330 డిగ్రీని తీసేద్దాం, గిజరిగా ఉంది. అరే సరిగ్గా చూడు, ఇది 4 యూనిట్స్, ఇది 4 యూనిట్స్, రిజల్టెంట్ ఎక్కడి నుంచి పోద్ది? మధ్య నుంచి పోద్ది కదా. ఒక బ్లాక్ని నువ్వు 10 న్యూటన్తో లాగుతున్నావు, 10 న్యూటన్తో లాగుతున్నావు, అది మధ్య నుంచి పోతుంది. సో అలానే ఇది 4 యూనిట్స్, ఇది 4 యూనిట్స్, దాని రిజల్ట్ అనేది మధ్య నుంచి పోతుంది. అంటే అది ఎక్స్ యాక్సిస్ పైనే పోతుంది. ఆర్ బార్ అంటే ఆర్ బార్కి వై కాంపోనెంట్స్ ఎట్ లేవు, ఓన్లీ ఎక్స్ కాంపోనెంటే ఉంది. అంటే ఆర్ బార్ తాలూకు డైరెక్షన్ ఎట్ అయింది, ఐ క్యాప్ అయింది. ఆర్ బార్ తాలూకు యూనిట్ వెక్టర్ ఎట్ అయింది, ఐ క్యాప్ అయింది. నీకు యూనిట్ వెక్టర్ వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ కనిపెడితే సరిపోద్ది కదా. 2 వెక్టర్స్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఉంది, మధ్యలో యాంగిల్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ కనిపెట్టి ఆర్ బార్ ఎయిట్ అవుద్ది √a² + b² + 2ab cos θ. a² అంతా 4² b² అంతా 4² ప్లస్ 2 × 4 × 4 cos ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంత 60 డిగ్రీ. చూసావా ఇక్కడ 60 అంటే చూడు, ఇక్కడ నువ్వు -30 తీసుకున్నావు అంటే నువ్వు యాంగిల్ ఏంటి చెప్తావు, +30 -30 0 చెప్తావు. అందుకే తీమన్నాను, 60 డిగ్రీ అయింది. సరేనా, నువ్వు ఇక్కడ జోమెట్రికలీ ఆడుతున్నావు. సరేనా, జోమెట్రికలీ ఆడుతున్నావు కాబట్టి ఇక్కడ మైనస్ తీసి. సో ఇది ఏమైంది, ఇక్కడ cos 60 అంటే ఏంటి 1/2 క్యాన్సిల్ అయిపోయి ఈ 3 × 4² అయింది. 3 × 4² అంటే 4√3. 4√3 అనేది దీని మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. వెక్టర్ ఈక్వేషన్ రాయి ఇప్పుడు. వెక్టర్ దాని మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని డైరెక్షన్ ఐ క్యాప్. ఓకే, ఇది రిజల్టెంట్ వెక్టర్. ఓకే, నేనైతే ఈ చిన్న ట్రిక్ వాడిసిన ఏంటంటే ఈ 2 వెక్టర్స్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అయితే మధ్య నుంచి పోతుంది. సపోజ్ నీకు ఎగ్జామ్లో ఆ థాట్ రాలేదు, అప్పుడేం చేస్తావు నువ్వు? అప్పుడు నువ్వు జనరల్ ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయిపోతావు. ఎలాగా, ఇది ఎక్స్, అదే డయాగ్రామ్ మళ్ళీ గీస్తున్నాను. A4 B4 ఇది 30 డిగ్రీ, ఇది 30 డిగ్రీ. ఇప్పుడు ఏం చేస్తావంటే ఏని బీని రిజాల్వ్ చేసుకో. ఏ తాలూకు ఎక్స్ కాంపోనెంట్, బి తాలూకు ఎక్స్ కాంపోనెంట్, ఏ తాలూకు వై కాంపోనెంట్, బి తాలూకు వై కాంపోనెంట్. ఇప్పుడు వై కాంపోనెంట్స్ని యాడ్ చేసి ఎక్స్ కాంపోనెంట్ని యాడ్ చేసి రిజల్టెంట్ తాలూకా కాంపోనెంట్ వచ్చేస్తుంది. అంతే కదా. చూడు, ఏ తాలూకు ఎక్స్ కాంపోనెంట్ ఏటైంది, 4 cos 30. 4 cos 30 ఏటైంది 4 cos 30. 4 cos 30 అంటే √3/2. 4 sin 30 అంటే ఏంటైంది 4 × 1/2. ఇప్పుడు బీని రిజాల్వ్ చేయి. 4 cos 30 అంటే 4 × √3/2. 4 sin 30 అంటే 4 × 1/2. ఇప్పుడు ఈ 4 × 1/2 4 × 1/2 క్యాన్సిల్ అయిపోయిందా? అయిపోయింది. అంటే 2 పైకి ఉంది, 2 కిందకు ఉంది. ఇది 2 కదా, 2 పైకి ఉంది, 2 కిందకు ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఏ తాలూకు ఎక్స్ కాంపోనెంట్, బి తాలూకు ఎక్స్ కాంపోనెంట్ యాడ్ అయిపోయింది. సింపుల్. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 2√3 వచ్చింది, ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 2√3 వచ్చింది, టోటలీ 4√3. అంటే నీకు వై కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఐ అంటే ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మాత్రం ఉంది. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత 4√3. అలా చేసిన అదే వచ్చింది, ఇలా చేసిన అదే వచ్చింది. సింపుల్. ఇప్పుడు ఒక లెవెల్ పెంచుదాం. ఇప్పుడు పెద్ద లెవెల్కి వెళ్దాం, ఇంకా పెద్ద లెవెల్కి. సరేనా, ఇప్పుడు కొద్దిగా టఫ్నెస్ని పెంచుదాం. సరేనా, ఒక క్వశ్చన్ సెకండ్ థర్డ్ మరి నాకు గుర్తులేదు, థర్డ్ అనుకుంటా. ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. నీకు 3 వెక్టర్స్ ఇస్తాడు. ఏంటి 3 వెక్టర్స్? ఇది OA బార్, ఇది OB బార్ అండ్ నీకు OC బార్ ఇస్తాడు. ఇది OA బార్ అనేది నీకు 30 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. OB బార్ అనేది ఇక్కడ 60 డిగ్రీ అండ్ OC బార్ అనేది 45 డిగ్రీ. నీకు ఇక్కడ క్వశ్చన్లో ఏడు గివెన్ అంటే OA బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ 4 అని ఇచ్చాడు, OB బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ అండ్ OC బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ అని ఇచ్చాడు. అండ్ OA బార్ ప్లస్ OB బార్ మైనస్ OC బార్ తాలూకా ఈక్వేషన్ రిజల్టెంట్ అనేది 7/2 ఐ క్యాప్ ఇచ్చాడు. నౌ ఫైండ్ OB బార్ అండ్ OC బార్. ఇదేం క్వశ్చన్, ఎన్ని ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఇది కనుక్కో అంటే ఇప్పటి వరకు ఈజీ చేస్తాం. ఇప్పుడు కూడా టఫ్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఇలాంటి టైంలో అంటే 3 వెక్టర్స్ లేదా 3 కన్నా ఎక్కువ వెక్టర్స్ ఇచ్చేస్తే ఎప్పుడు కూడా రిజాల్వ్ చేసుకో. ఇంకేంటి కాదు, రిజాల్వ్ చేసుకో. ఏ బార్ ఉందా ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్, బి బార్ ఉందా ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్, సి బార్ని ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్,
రిజాల్వ్ చేసి ఇంకేట్లేదు. రిజాల్వ్ చేసిన తర్వాత నువ్వు చూడు నీకు ఏటేటి ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు రిజాల్వ్ చేసుకో. ఏంటి ఏ బార్ని నువ్వు రిజాల్వ్ చేస్తావు ఎక్స్ కాంపోనెంట్. ఏ బార్ తనకి ఎక్స్ కాంపోనెంట్ ఏంటి అవుద్ది ఏ cos 30 డిగ్రీ. ఏ cos 30 డిగ్రీ అయితే ఏంటి దాని అర్థం ఏంటి ఏ ఇంటూ √3/2. వై కాంపోనెంట్ ఏంటి అవుద్ది ఏ sin 30 డిగ్రీ. ఏ sin 30 అంటే 1/2. బీని రిజాల్వ్ చేయి. అంటే ఇప్పుడు చూడు నువ్వు ఏని ఎక్స్ అండ్ వై కింద విడగొట్టించుకున్నావు. అంటే ఏని నువ్వు తీసి డయాగ్రామ్ సింపుల్ అయిపోద్ది. ఏని తీసి ఇంకెందుకు ఏ నీకు అవసరం లేదు. ఇంకా ఏం తీస్తావు ఏ అంటేనే ఏఎక్స్ ప్లస్ ఏవై. సో నువ్వు ఏ బదులు ఏఎక్స్ ప్లస్ ఏవై రాస్తావు. ఇప్పుడు బీని కూడా బిఎక్స్ బీవై కింద విడగొట్టు. బి cos 60 డిగ్రీ. బి cos 60 డిగ్రీ అంటే ఎంత బి cos 60 డిగ్రీ అంటే బి ఇంటూ 1/2. cos 60 అంటే 1/2. బి sin 60 డిగ్రీ. sin 60 డిగ్రీ అంటే బి sin 60 డిగ్రీ అంటే బి ఇంటూ √3/2. అంటే బీని తీసేసి నువ్వు బి ఇంటూ 1/2 బి ఇంటూ √3/2 ఈ 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసుకున్నావు. సరే ఇప్పుడు నువ్వు క్వశ్చన్కి రా. నీకు ఏడెట్ ఇచ్చాడు ఓఏ బార్ ప్లస్ ఓబీ బార్ యాడ్ చేయమన్నాడు. ఓఏ బార్ ఓబీ బార్ యాడ్ చేసావు కానీ ఇక్కడ మైనస్ ఓసీ బార్ ఉంది. మైనస్ ఓసీ బార్ అంటే ఏంటి ప్లస్ ఆఫ్ మైనస్ ఓసీ బార్ కదా. అంటే నువ్వు ఓఏ బార్ ఓబీ బార్ని మైనస్ ఓసీ బార్తో యాడ్ చేస్తున్నావు. అంటే ఇది సి బార్ కానీ నీకు కావాల్సింది మైనస్ సి బార్. ఇది సి కానీ నీకు కావాల్సిన మైనస్ సి. ఇదే ఈక్వేషన్ మైనస్ సి బార్. ఈ యాంగిల్ అంతా 45 డిగ్రీ. ఎప్పుడు కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. థీటా అయితే ఇది కూడా థీటా అవుద్ది. ఇది 45 డిగ్రీ అయితే ఇది కూడా 45 డిగ్రీ అయింది. అంటే ఇప్పుడు సీని తీసే నీకు సీతో పని లేదు. నీకు మైనస్ సీతో పని ఉంది. ఇప్పుడు ఈ మైనస్ సీని నువ్వు రిజాల్వ్ చేయి. ఈ మైనస్ సి తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎంత సిఏ కదా. ఈ మైనస్ సి తాలూకు మ్యాగ్నిట్యూడ్ కూడా సిఏ. సి తాలూకు మైనస్ సి తాలూకు మ్యాగ్నిట్యూడ్ అన్నా సి తాలూకు మ్యాగ్నిట్యూడ్ అన్నా ఒకటే. సో ఇది సి. ఇప్పుడు సి cos 45. సి cos 45 ఎంత సి ఇంటూ 1/2. సి sin 45. సి sin 45 అంటే సి ఇంటూ 1/2. అర్థమైందా? కొంతమంది ఇక్కడ మైనస్ వేసేస్తారు. ఇది మైనస్ సి కాబట్టి కాదు మైనస్ ఏకి. ఎందుకంటే సి తాలూకు మ్యాగ్నిట్యూడ్ మైనస్ సి తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఒకటే. నువ్వు డైరెక్షన్ మార్చావు. ఆల్రెడీ మైనస్ ఇచ్చావు. నువ్వు ఇంకివ్వక్కర్లేదు అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు ఈక్వేషన్కి రా. ఏంటి ఓఏ బార్ ప్లస్ ఓబీ బార్ ప్లస్ మైనస్ ఓసీ బార్. ఇది ఓఏ బార్. ఇది ఓఏ బార్ తాలూకు కాంపోనెంట్. ఇది ఓబీ బార్ తాలూకు కాంపోనెంట్. ఇది మైనస్ ఓసీ బార్ తాలూకు కాంపోనెంట్. ఏంటి ఇది ఓఏ బార్ తాలూకు కాంపోనెంట్. ఇది ఓబీ బార్ తాలూకు కాంపోనెంట్. ఇది మైనస్ ఓసీ బార్ తాలూకు కాంపోనెంట్. ఇప్పుడు ఈ 3 కాంపోనెంట్స్ని యాడ్ చేసి ఏంటి ఇప్పుడు ఎక్స్ కాంపోనెంట్ ఏంటి వచ్చింది ఏ ఇంటూ √3/2 ప్లస్ బి ఇంటూ 1/2 మైనస్ కాదు ప్లస్ రాయాలి. చూడు ఇది మైనస్ ఓసీ బార్ తల కాంపోనెంట్. ఈ మైనస్ ఓసీ బార్ తల కాంపోనెంట్ని ఈ రెండింటికి యాడ్ చేయాలి. ప్లస్ సి ఇంటూ 1/√2. సరేనా? ఇదేంటిది ఇది ఈ రిజల్టెంట్ తాలూకు ఎక్స్ కాంపోనెంట్. ఇప్పుడు ఆర్వై ఎంత వచ్చింది ఆర్వై. ఇప్పుడు ఈ టూ కాంపోనెంట్స్ అండ్ ఈ కాంపోనెంట్ తాలూకు రిజల్టెంట్. సపోజ్ ఈ వై కాంపోనెంట్ తాలూకు రిజల్టెంట్ అనేది పైకి వెళ్తుంది అనుకో. మేబీ కిందకు కూడా వెళ్ళచ్చు. ఇది ఎక్కువ బరువు అయితే అంటే ఇది ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ అయితే రిజల్టెంట్ కిందకు అవుద్ది. కానీ పైకి వెళ్తుంది అనుకుందాం. ఓకేనా? రిజల్టెంట్ అప్పుడు ఏంటవుద్ది ఏ ఇంటూ 1/2 ప్లస్ సి ఇంటూ 1/√2 మైనస్ బి ఇంటూ √3/2 కిందకు ఉంది కదా. ఇప్పుడు ఇది కిందకు ఉంది కాబట్టి నువ్వు మైనస్ రాయాలి. బి ఇంటూ 1/√2. ఇప్పుడు నువ్వు క్వశ్చన్లో చూడు. క్వశ్చన్లో నీకు ఈ రిజల్టెంట్ అనేది ఇంత ఇచ్చాడు. అంటే ఓన్లీ ఎక్స్ కాంపోనెంట్ ఉంది చూడు రిజల్టెంట్కి. ప్లస్ వై కాంపోనెంట్ లేదు, జే క్యాప్ లేదు. అంటే వై కాంపోనెంట్ 0 అండ్ ఎక్స్ కాంపోనెంట్ 7/2. అర్థమైందా? అండ్ ఏ అనేది ఏ బార్ ఎంత ఇచ్చాడు అంటే ఏ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. ఏ బదులు 4 పుట్ చేసి ఏ బదులు 4 పుట్ చేస్తే 4 2 క్యాన్సిల్ అయిపోయి 2 అయింది. ఇక్కడ 4 పుట్ చేసి ఇది మొత్తం ఎంత అయింది 2 అయింది. ఓకేనా? బి బార్ సి బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఇచ్చాడు. అంటే బి బార్ ఈక్వల్స్ టు సి, బి ఈక్వల్స్ టు సి. అంటే సి బదులు బి రాసి అర్థంటే సి బదులు బి రాసాక 2 ఈక్వేషన్స్ 2 అన్నోన్స్ వచ్చింది కదా. ఇక్కడ నుంచి నువ్వు బి వాల్యూ తీసేస్తావు. ఈ బి వాల్యూ తీసి ఈ ఈక్వేషన్లో పుట్ చేస్తావు. చేయలేటి ఇది కూడా ఇంత పెద్ద ఎవరు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి బి తాలూకు వాల్యూ తీసి బి కామన్ తీ బి 8 అయింది.
1/√2 మైనస్ √3/2 బి కామన్ తీస్తావు మైనస్ అటు పంపించే -2 ఓకే అప్పుడు బి అనేది -2 ఈ సంథింగ్ అయింది సంథింగ్ అందులో పుట్ చే ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను తయారు చేశాను అంటే ఈ ఈక్వేషన్ అంతా నేను ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఆన్సర్ కూడా నేను తీయలేదు సాల్వ్ చేసుకోండి ఏట వస్తే కమెంట్ చేయండి ఆన్సర్ సరేనా అంటే ఎప్పుడు కూడా నీకు 3 వెక్టర్స్ లేదా 3 కన్నా ఎక్కువ వెక్టర్స్ వస్తే రిజాల్వ్ చేసుకో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేద్దాం అంటే చూడు ఇది ఎక్స్ ఇది వై కదా నీకు ఏ అంటే 3 వెక్టర్స్ ఎలాగైనా ఇస్తాడు అనుకో ఓకే ఇస్తాడు ఇది ఏ బార్ ఇది బి బార్ ఇది సి బార్ ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే దీన్ని రిజాల్వ్ చేసుకో దీన్ని రిజాల్వ్ చేసుకొని దీన్ని ఏఎక్స్ ఏవై కింద రాసి ఏఎక్స్ ఏవై ఓకే ఈ బీని కూడా రిజాల్వ్ చేసుకొని బిఎక్స్ బీవై కింద రాసి బిఎక్స్ బీవై ఇప్పుడు ఈ సీని కూడా రిజాల్వ్ చేసుకొని సిఎక్స్ సివై కింద రాసి ఓకేనా ఇప్పుడు నీకు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ ఈ ఎక్స్ కాంపోనెంట్ని యాడ్ చేస్తూ వస్తుంది అండ్ దీని వై కాంపోనెంట్ని యాడ్ చేస్తూ వస్తుంది ఎక్స్ కాంపోనెంట్ ఏంటవుద్ది ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ మైనస్ సిఎక్స్ ఇది రివర్స్లో ఉంది కాబట్టి మైనస్ సిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై ప్లస్ బీవై ప్లస్ సివై జే క్యాప్ అర్థమైందా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ నాకు తెలిసి జేఈ మెయిన్స్ 2-3 క్వశ్చన్స్ అడిగాడు అంటే ఈ మోడల్ మీద సేమ్ ప్రాక్టీస్ చేయండి ఆ క్వశ్చన్స్ చూడండి పీవైక్యూస్ ఏదైనా ఒక యాప్ ఎక్కించండి పీవైక్యూ యాప్ ఎక్కించండి లేకపోతే నువ్వు బుక్ కొనిసుకో పీవైక్యూ బుక్ అందరికన్నా బెస్ట్ దిశ పబ్లికేషన్ బుక్ ఉంటుంది పబ్లికేషన్ బుక్ అయినా ఇంకా ఏ బుక్ అయినా పర్లేదు ఈ క్వశ్చన్ జేఈ మెయిన్స్ 2021లో అడిగారు చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ తన కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి కానీ ఇప్పుడు ఎందుకు చేస్తూ నాకు తెలియదు చిన్నది వినియండి అంటే చిన్న కాన్సెప్ట్ కూడా కాదు ఏంటి కాదు ఇప్పుడు సపోజ్ ఏబీ బార్ ఉందనుకో ఈ ఏబీ బార్ని నువ్వు ఓపీ బార్ మైనస్ ఓఏ బార్ కింద రాసుకోవచ్చు అంటే బి ఇక్కడ సెకండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఇక్కడ ఏ ఫస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ వచ్చింది బీసీ బార్ని నువ్వు ఓసీ బార్ మైనస్ ఓబీ బార్ కింద రాసుకోవచ్చు సి ఇక్కడ సెకండ్ ఉంది ఇక్కడ ఫస్ట్ వచ్చింది బి ఇక్కడ ఫస్ట్ ఉంది సెకండ్ వచ్చింది ఇలా గుర్తుపెట్టుకోండి సో ఈ కాన్సెప్ట్ బట్టి నువ్వు చెయ్యొచ్చు అనమాట ఓకే ట్రై చేయండి నేను ఇప్పుడు చెప్తాను ఇది అసర్షన్ రీజన్ మోడల్ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్లో అడుగుతూ ఉంటారు అంటే నీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ తాలూకు రీజన్ ఇదని ఇచ్చారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అసర్షన్ రాంగ్ రీజన్ రైట్ బిఏటి అసర్షన్ రైట్ కానీ రీజన్ రాంగ్ సిఏటి అసర్షన్ రైట్ రీజన్ రైట్ కానీ రీజన్ అనేది అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ డి అనేది ఏంటి అసర్షన్ రైట్ రీజన్ రైట్ కానీ రీజన్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఇది ఇలాంటి మోడల్స్ ఇస్తూ ఉంటారు క్వశ్చన్ నోట్ చేసుకోండి చెరిపేస్తాను ఈక్వేషన్స్ మాత్రం రాస్తాను క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఇది ఒక సెమీ సర్క్యులర్ రింగ్ ఇచ్చాడు ఆ రింగ్ కాదు సెమీ సర్క్యులర్ ఇచ్చాడు ఏబీ బార్ బీసీ బార్ సిడి బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఇచ్చాడు ఏబీ బీసీ సిడి ఇక్కడ ఏబీ అంటే ఈ ఆర్క్ లెంత్ కాదు బీసీ సిడి ఆర్క్ లెంత్ కాదు ఏబీ అనే ఒక వెక్టర్ బీసీ అనే ఒక వెక్టర్ అండ్ సిడి అనే ఒక వెక్టర్ ఈక్వల్ ఇచ్చాడు ఇప్పుడు అసర్షన్లో ఇది ఇచ్చాడు రీజన్లో ఇది ఇచ్చాడు ఈ రెండు రైట్ ఆర్ రాంగ్ మనం చూడాలి అసర్షన్ ఈక్వేషన్ ఫస్ట్ దించు నువ్వు ఏబీ బార్ ఈక్వల్స్ ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడి బార్ అంట ఏబీ బార్ ఏసీ బార్ ఏడి బార్ చేశాడు కానీ ఇక్కడ నీకు ఈక్వల్స్ టు ఏఓ బార్ ఇచ్చాడు సరేనా నాకు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి ఏంటి ఏబి చూడు నీకు ఏబి ఇచ్చాడు అంటే నీకు ఈక్వేషన్లో ఏబి ఉంది ఏబి సరే ఈక్వేషన్లో ఏఓ కూడా ఉంది ఏఓ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ కంప్లీట్ చేస్తే ఈ ట్రయాంగిల్ వచ్చింది ఇంకోటి చూడు ఏసీ ఇచ్చాడు ఏసీ ఇంకేటి ఇచ్చాడు ఏఓ ఇచ్చాడు అంటే ఏఓ ఇంకా ఓసి ఉంది అంటే ఏసీ ఏఓ ఓసి ఇంకో ట్రయాంగిల్ నాకు కనిపించింది సో అలా నేను వెళ్ళాను అనమాట నా అప్రోచ్ ఇలాగ వచ్చింది
అది గీసి చూపిస్తాను. ఫస్ట్ చూడు ఏబి, ఈ ట్రయాంగిల్ తీను ఫస్ట్. ఏది ఏఓబి ట్రయాంగిల్ తీసావు. నీకు ఏబి ఉంది నీ దగ్గర, ఏబి. ఇంకేటి ఇచ్చాడు ఏఓ. ఓకే, ఓబి కూడా ఉంది ఈక్వేషన్లో. ఓకే, ఓబి. ఎక్కడి నుంచి నువ్వు ట్రయాంగిల్లో రాయు. ట్రయాంగిల్లో ఏంటి, ట్రయాంగిల్ ఏబి ప్లస్ బిఓ. సారీ నీకు ఓబి కావాలి కదా, అంటే ఈక్వేషన్లో నీకు ఓబి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఓబి డ్రా చేసుకుంటావు. బిఓ కాదు, ఓబి డ్రా చేసుకో. ఏంటి ఏబి కాదు ఓఏ ప్లస్ ఓబి. ఓఏ ప్లస్ ఓబి అనేది ఏబికి ఈక్వల్ అయింది. ఓఏ ప్లస్ ఓబి అనేది దేనికి ఈక్వల్ అయింది, ఏబి బార్కి ఈక్వల్ అయింది. సరే, ఇక్కడ నుంచి దీన్ని సైడ్కి తీ. ఇప్పుడు ఏసీ అంటే ఏంటి, ఇదేనా, ఇది ఏసీ. ఇప్పుడు నాకు ఏసీ ఉంది, ఏసీ ఇచ్చాడు ఈక్వేషన్లో. ఏఓ ఉంది ఈక్వేషన్లో, ఓసీ ఉంది ఈక్వేషన్లో. నాకు ఈ ట్రయాంగిల్ బయటికి తీయాలనిపించింది. యాక్చువల్లీ ఈ ట్రయాంగిల్ బయటికి తీసాను. ఏ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఏంటి, ఇది ఏ, ఇది ఓ, ఇది సి. ఏఓ ఉంది ఈక్వేషన్లో, ఏసీ ఉంది ఈక్వేషన్లో, ఓసీ ఉంది ఈక్వేషన్లో. సో ఎక్కడి నుంచి నువ్వు ట్రయాంగిల్లో రాయు, ఏఓ ఓసీ. ఏఓ అండ్ ఓసీ అనేది ఏసీకి ఈక్వల్ అయింది. ఏఓ ప్లస్ ఓసీ బార్ ఈక్వల్స్ టు ఏసీ బార్కి ఈక్వల్ అయింది. ఇక్కడ నుంచి ఒక కండిషన్ వచ్చింది. ఇంక థర్డ్ ఏడి సంగతి ఏంటి, ఏడి సంగతి ఏంటి. ఎక్కడి నుంచి నాకు క్లియర్లీ ఏడి కనిపిస్తుంది అంటే ఇక్కడ ట్రయాంగిల్ అయితే ఫామ్ అవ్వట్లేదు. అంటే చూడు, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది, తర్వాత ఈ ట్రయాంగిల్, తర్వాత ట్రయాంగిల్ ఫామ్ అవ్వట్లేదు. సో కానీ నాకు ఒకటి కనిపించింది ఏంటంటే ఏడి బార్ అనేది ఏఓ బార్ ప్లస్ ఓడి బార్ అని. ఏడి బార్ అనేది ఏఓ బార్ ప్లస్ ఓడి బార్ అని కనిపించింది. ఇంకోటి ఏంటంటే ఏఓ బార్ అండ్ ఓడి బార్ ఒకటే, ఎందుకంటే ఇది రేడియస్ ఆర్, ఇది రేడియస్ ఆర్ కదా. ఇది ఒక సెమీ సర్కిల్ తాలూకా ఈ సెమీ సర్కిల్. ఈ సెమీ సర్కిల్ అంటే ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్. దీని మ్యాగ్నిట్యూడ్ సేమ్, దీని మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ కూడా సేమ్. మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ సేమ్ అయితే వెక్టర్ కూడా సేమ్ అవుద్ది కదా. అంటే ఏఓ బార్ ఈక్వల్స్ టు ఓడి బార్ అవుద్ది. ఏఓ బార్ ఈక్వల్స్ టు ఓడి బార్ అవుద్ది. సో ఏఓ బార్ ఓడి బార్ అవుద్ది కాబట్టి ఏడి బార్ని నువ్వు ఈ ఓడి బార్ని తీసేసి నువ్వు ఏఓ బార్ అని రాసుకున్నావు అనమాట. అప్పుడు 2 ఏఓ బార్ అయిపోయింది, అంటే ఏడి బార్ కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏడ్ చేస్తావు, ఏబి బార్ ఏబి బార్ ఉంది, ఏసీ బార్ ఉంది, ఓకే, ఏడి బార్ కూడా ఉంది, చేసి అయిపోద్ది. ఏబి బార్ ప్లస్ ఏంటి, అరే గడికి ఎందుకు రాస్తున్నాను. ఓకే, ఏబి బార్ ఏంటి, ఏబి బార్ ఏంటి, ఏఓ బార్. ఇది తడిసిపోయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మార్కర్ రాయదు. చూడాలాగు ఒక నిమిషం. ఇప్పుడు ఏబి బార్ ఉందా, ఏబి బార్ బదులు ఈ ఈక్వేషన్ని నువ్వు కిందకి దింపు. ఈ ఈక్వేషన్ని ఏబి బార్ ఏంటి, ఏఓ బార్ ప్లస్ ఓబి బార్. ఓకే, ఏసీ బార్ ఏంటి, ఏఓ బార్ ప్లస్ ఓసీ బార్, ఏఓ బార్ ప్లస్ ఓసీ బార్. ఏడి బార్ ఏంటి, 2 ఏఓ బార్. ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అయింది, ఏఓ బార్ 2 ఏఓ బార్ అంటే 4 ఏఓ బార్ ప్లస్ ఓబి బార్ మిగిలింది అండ్ ఓసీ బార్ కూడా మిగిలింది. ఓకేనా, అయిపోయిందా, అయిపోయి. ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్ అనేది 4 ఏఓ బార్, ఓబి బార్, ఓసీ బార్కి ఈక్వల్ అయింది. ఓకే, అసర్షన్ అనేది రైట్, అసర్షన్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు రీజన్ రైట్ రాంగో చూద్దాం, చెరుపుదాం. యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ బోర్డు తెలుసా అంటే ఇది బోర్డు యాక్చువల్లీ ఇది వైట్కి లేదు, మీరు చూస్తే గ్రే కలర్లో ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ బోర్డు, అసలు ఇది బోర్డే కాదు, వెనక్ సైడ్ బోర్డు. ఇది మా డాడీ ఆఫీస్లో ఉండేది, వర్షంలో తడుస్తుంది. డాడీ ఒక బోర్డు కావాలంటే డాడీ తెచ్చారు, బాగానే పనిచేస్తుంది. ఇది ముందు సైడు స్టిక్కర్లు అంటించి ఉన్నాయి. అంటే మా డాడీ బండారులో పనిచేస్తారు, ఆటోమొబైల్ సుజుకి. ఆ స్టిక్కర్లన్నీ అంటించి ఉన్నాయి. సో అందులో రాయలేను, అందుకే ఇక్కడ రాస్తున్నా. సో ఇప్పుడు రీజను
రీజన్ ఏంటంటే ఇప్పుడు రీజన్ ఏంటి ఇచ్చాడు, ఏబీ బార్ బీసీ బార్ సిడి బార్ ఈక్వల్స్ ఏడి బార్, అంతే కదా ఇంకేటి. అరే డయాగ్రామ్ పోయింది కాబట్టి మళ్ళీ గీస్తాను చూడు. ఓఏ ఏబిసిడి అడేటి ఇచ్చాడు, ఏబీ బార్ బీసీ బార్ సిడి బార్ దేనికి ఈక్వల్, ఈ ఏడి బార్కే ఈక్వల్ కదా. పాలిగన్లో ఈ మూడు ఒకే డైరెక్షన్ నడుస్తున్నాయి చూడు. ఇది ఏ డైరెక్షన్ అయితే నడుస్తుందో అంటే ఏ ఆర్డర్లో అయితే నడుస్తుందో రిజల్టెంట్ అనేది ఆపోజిట్ ఆర్డర్లో నడుస్తుంది. ఏబీ బార్ బీసీ బార్ సిడి బార్ తలకు రిజల్టెంట్ ఏడి బార్ అయింది. సింపుల్ పాలిగన్లో బట్టి. ఇప్పుడు ఏడి బార్ అనేది టూ ఓఏ బార్ కదా, ముందే సాల్వ్ చేసి 2 OA బార్ కదా. సో ఇది రైట్, ఓకేనా. సో ఎసర్షన్ రైట్, రీజన్ రైట్. కానీ సరిగ్గా చూస్తే ఎసర్షన్ తాలూకా రీజన్ ఇది కాదు, ఇది రైట్. ఈ స్టేట్మెంట్ రైట్, ఈ స్టేట్మెంట్ రైట్. కానీ ఈ స్టేట్మెంట్ అనేది ఈ స్టేట్మెంట్కి కరెక్ట్ రీజన్ కాదు. ఎందుకు, ఎసర్షన్ అనేది ట్రయాంగిల్లో, రీజన్ అనేది పాలిగన్లో. నాకు తెలుసు పాలిగన్లో అనేది ట్రయాంగిల్లోకి ఎక్స్టెన్షన్, కానీ ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. రీజన్ ఇది అంటే ఇది ట్రూ అయిందని ఇది రీజన్ అని ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో రీజన్ ఈజ్ నాట్ ది కరెక్ట్, అదే ఏంటంటారు దానికి, ఎసర్షన్ ఈజ్ రైట్, రీజన్ ఈజ్ రైట్, బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎసర్షన్. అది నాకు తెలిసి డి ఆప్షన్ రైట్. సో ఇదే ఈరోజుకి మంచి క్వశ్చన్లు చేయించాను. ఈ క్వశ్చన్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. మళ్ళీ చేయండి, మీరు ఓన్కి చేయండి. ఇంకో మోడల్ ఉంటుంది, హెగ్జాగన్ మోడల్. 2021లో అడిగినట్టు ఉన్నారు హెగ్జాగన్ మోడల్. అది నెక్స్ట్ క్లాస్లో చేయిస్తానులే, ఓకేనా. అయితే ఇంకేంటి మరి, ఇప్పుడు ఆడియో క్వాలిటీ బాగుంది కదా. ఈ మైక్ యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో కొన్నాను. ఎన్ని రోజులు జెడ్డోళ్ళలాగా మైక్ ఆఫ్ చేసుకొని చెప్పాను క్లాసులన్నీ. ఏటబ్బా క్లారిటీ రావట్లేదు. యాక్చువల్లీ ఏంటైందంటే నేను యూట్యూబ్లో వెళ్ళాను. యూట్యూబ్లో ఇది కొన్ని ముందు నేను రివ్యూస్ చూస్తే వాడు ఏమన్నాడంటే, గ్రీన్ అంటే ఇక్కడ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ కనిపిస్తే ఆన్ అన్నాడు, రెడ్ కలర్ కనిపిస్తే ఆఫ్ అన్నాడు. సో నేను ఎన్ని రోజులు గ్రీన్ కలర్లో పెట్టుకున్నాను, గ్రీన్ కలర్ పెడితే రికార్డ్ అవ్వాలి. నిన్న ఒకడు యూట్యూబ్లో అన్నాడు రెడ్ కలర్ పెడతావు ఆన్, గ్రీన్ కలర్ పెడతావు ఆఫ్. అయితే నేను ఇలా పెట్టిన ఇప్పుడు ఆన్ అయిపోయింది, అంటే ఇప్పుడు మంచిగా రికార్డ్ అవుతుంది. అంటే అది ఎవడు చెప్పాడు నాకు, రివ్యూ వాడు చెప్తాడు. ఆడ వల్ల ఎన్ని రోజులు ఆడియో క్వాలిటీ పోయింది అది. సరే అయితే మరి బాయ్, ప్రాక్టీస్ చేయండి. టాటా, బాయ్.